హలో స్టూడెంట్స్. ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ సెమిస్టర్ డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఆల్గరిథం యూనిట్ 3 నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడుతున్నాను. ఆల్రెడీ 1-2 అప్లోడ్ చేసేసాను. సో ఇది 3 and 4 అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ వన్ ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ, సెకండ్ వన్ వర్చువల్స్ అండ్ ఫ్లూయిడ్ ఆల్గరిథం, సెకండ్ వన్ ప్రిమ్స్ ఆల్గరిథం, fourth one Kruskal algorithm, fifth one Huffman tree and quotes, sixth one simplex method. Coming to unit 4, first one decision tree, second one P, NP and NP complete problem, third one N queen problem, fourth one traveling salesman problem, fifth one branch and bound, sixth one backtracking, seventh one lower bound argument. So coming to third unit లో ఇంపార్టెంట్ ఏంటంటే అన్నీ ఇంపార్టెంటే, అన్నీ మంచి ప్రిపేర్ కండి. అందులో ఈ ఫిఫ్త్ది హాఫ్మ్యాన్ ట్రీ అండ్ కోడ్ అండ్ ఫస్ట్ వన్ ఆప్టిమల్ బైనరీ సెర్చ్ అది ఇంపార్టెంట్, సింప్లెక్స్ మెథడ్ కూడా ఇంపార్టెంట్. మంచిగా అన్నీ ఇంపార్టెంట్ ఇస్తున్నాను. కమింగ్ టు యూనిట్ 4 డిసిజన్ ట్రీ, ఈపీ ఎన్పి అండ్ ఎన్పి కంప్లీట్ ప్రాబ్లమ్ ఏమో షార్ట్స్లో ఇస్తాడు, ఈ ఎన్క్వీన్ ప్రాబ్లం కూడా షార్ట్లో ఇస్తాడు. ఈ 4, 5, 6, 7 ఏమో లాంగ్లో ఉంటాయి. సో లాంగ్ బట్టి అట్లా ప్రిపేర్ అవ్వండి. అండ్ మీకు టైం తక్కువ ఉంది అండ్ చాలా పెద్ద పెద్ద ఉన్నాయి ఆన్సర్స్. టైం వేస్ట్ చేయకుండా మొత్తం కాకుండా ఎట్లా చదివితే ఎన్ని మార్క్స్ వస్తాయి దాన్ని బట్టి రాయండి, చదువుకోండి ఆన్సర్స్. ఒక టాపిక్ క్వశ్చన్ ఇస్తే దాన్ని ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఓ 6 to 7 లైన్స్ ఆర్ 8 లైన్స్ అనుకోండి. ఆ తర్వాత ఇన్ కేస్ దానివి టైప్స్ అడిగితే సైడ్ హెడ్డింగ్స్ మంచిగా గుర్తుంచుకోండి. దాని లోపల సైడ్ హెడ్డింగ్స్ లోపల ఏముందో జనరల్గా చదువుకొని గుర్తుంచుకోండి, ఓన్గా రాసేలా ఉండాలి. మళ్ళీ దానికంటూ ఏమన్నా డయాగ్రామ్స్ లైక్ గ్రాఫ్ లాగా అలా ఏమైనా ఉంటే అలా డ్రా చేయండి. ఇన్ కేస్ అలా లేకపోయినా కూడా నేను ముందు వీడియోస్లో చెప్పాను, అలా డ్రా చేయండి. టైప్స్ ఉన్నప్పుడు క్యారెక్టరిస్టిక్స్ అలా ఉంటే డ్రా చేస్తే మీకు మంచిగా ఆన్సర్ బ్రాడ్ అవుతుంది, మంచి మార్క్స్ వస్తాయి. సో అంత టైం లేదు కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా మంచి ప్రిపేర్ కండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ ఎగ్జామ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.